హలో అమ్మ, வந்துட்டమ్మా. பீஜிக்கு வந்துட்டேன். தெலுங்கு ஃப்ரெண்ட் ஒருத்தன் சொன்னல, வீடு నాకు గురించి చెప్తున్నాడు. அவன் கூட தான் வந்திருக்கேன். ஆமாம், ஆட்டோக்காரன் அதிகமாக தான் கேட்டான். ஆனால் நாங்கள் 2 பேரும் ஷேர் பண்ணிக்கிட்டோம், அதனால் ஒன்றும் ப்ராப்ளம் இல்லைம்மா. நீ கொடுத்த லட்டுலாம் பரவாயில்லம்மா, ஒன்றும் அவ்வளோ உடையில, நல்லா தான் இருந்தது. ஃப்ரெண்ட்ஸுக்கெலாம் கொடுத்தேன், அவங்களாம் சாப்பிட்டாங்கம்மா. ஒன்றும் ப்ராப்ளம் இல்லைம்மா, செட்டில் ஆகிட்டேங்க. ஓகே, I'll call you later. Bye. సా నిరి సని ద ప మగరి సా సరోజా అపరాత్రన్యో పడేసి ముడేసి రాతున్న కమ్మతన్న సరసమున్న என்ன சாப்பிடவாடா ஆசை தீர என்ன நீயோ சாப்பிடవాడా. అయితే చెప్పనా అంట? నా పనే చెప్పడం, కానీ అందరికి ఒకేసారి చెప్తా. 53 రోజులు కష్టపడి నిద్రాహారం లేకుండా తయారు చేసుకుంది అది. నాకు ముందే చెప్పాలంటే నేను ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. చెప్తున్నావా? నువ్వు ఎవరికీ చెప్పనంటే. బాబు చెప్పను, బాబు చెప్పను. టీవీ కట్టేలే. రాత్రి టైం 4. ఆ రోజు అమావాస్య. అసలైతే రోడ్లన్నీ చీకటిగా ఉండాలి, కానీ ఫ్రాంక్లిన్ బెంజమిన్ కరెంటు కనిపెట్టడం వల్ల, థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టడం వల్ల, అండ్ మోర్ ఓవర్ అది బెంగళూరు అవటం వల్ల ఫుల్ లైట్స్తో వెలిగిపోతూ ఉంటుంది. ఆగు, అంత బాగానే ఉంది. బెంగళూరు వద్దు, చెన్నై పెట్టుకుందాం. చెన్నై వద్దు, అక్కడెప్పుడు అనలే కదా మన హీరోని. అలాగైపోతే బెంగళూరు అయితే కూల్ అండ్ సేఫ్. సర్లే చెప్పు. మాడ్యూల్ని అప్పుడే డిప్లాయ్ చేసి చల్లటి గాలిలో హ్యాపీగా చాక్లెట్ తింటూ నడుచుకుంటా వస్తూ ఉంటాడు అమూల్ జైన్. నార్త్ ఆడియన్ పెట్టావేంటి? తమిళ అబ్బాయిని పెట్టు. తెలంగాణ అమ్మాయి ఏం వద్దా? బెంగళూరులో నార్త్ వాళ్ళు ఎక్కువ. చెప్పేది నువ్వు. సర్లే చెప్పు. టైం 6. డిప్లాయ్మెంట్ అయిపోయింది కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. ఆడుకుంటూ గెంతుకుంటూ వస్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తాడు. వాడు ఉండే పీజీ హాస్టల్ వచ్చిన సంగతి మర్చిపోయి హాస్టల్ని దాటేసి కొంచెం ముందుకు వెళ్ళి ఒక 2 అడుగులు వెనక్కి వేసి వాళ్ళ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ హాస్టల్ ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది, రూమ్ నెంబర్ 203. సో చాలా మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కుతున్నంతసేపు మనం వాడి ఫేస్ కానీ, వాడి హ్యాండ్స్ కానీ, వాడి బాడీ, లెగ్స్ ఏమీ చూపించాం. వాడు వేసుకున్న రీబాక్ షూస్ మాత్రమే చూపిస్తాం. నైక్ షూ పెడదామన్నా రిచ్ లుక్ వస్తుంది. ఐఎమ్ వాట్ ఐఎమ్. ఓకే, ఐ వోంట్ జస్ట్ డూ ఇట్, యూ టెల్. ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. రూమ్ నెంబర్ 001 చూస్తాడు. సడన్గా సర్ప్రైజ్ అవుతాడు. మళ్ళీ అంత సర్ప్రైజ్ అవడానికి ఏమీ లేదు కదా అనుకుని నెక్స్ట్ ఫ్లోర్ ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. ఈసారి 101 వస్తుంది. ఈసారి సర్ప్రైజ్ అవ్వడం. వాడి గోల్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ వాడి గోల్ ఏంటన్నా? వాడు ఏంటి వాడు? నేను రాసుకున్న క్యారెక్టర్, నేను వాడు అనొచ్చు, నువ్వు అనకూడదు. అమూల్ జైన్ గోల్ రూమ్కి రీచ్ అవ్వటం. అది గోలా? ఒక్కొక్కరికి వాళ్ళ రేంజ్ తగ్గట్టు వాళ్ళ టైం బట్టి వాళ్ళ గోల్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి. నా గోల్ డైరెక్టర్ అవడం, కానీ ప్రస్తుతం నా గోల్ నీకు ఈ స్టోరీ సక్సెస్ఫుల్గా చెప్పడం. అలానే ప్రజెంట్ వాడి గోల్ రూమ్కి రీచ్ అవ్వడం. అబ్బో, సరే చెప్పు. ఎక్కడి దాకా వచ్చాం? 103 వరకు. మళ్ళీ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. సడన్గా జేబులో చేయి పెట్టుకుంటాడు. వాడికి కనపడదు. వాడికి భయం వస్తుంది, తర్వాత టెన్షన్ వస్తుంది.
లాస్ట్కి చాలా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అప్పుడు వాడికి గుర్తుకు వస్తుంది వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక ప్రొఫెషనల్ దొంగ ఉన్నాడని. అతను ఎలాంటి తాళాన్ని ఇట్టే ఓపెన్ చేస్తాడని. కానీ మన అమూల్ జైన్కి అతను ఎవరో తెలియదు. అది ఏంటి మళ్ళీ వాడే ఉన్నాడు? పిచ్చోడా, ఏం చూసావరా? వాడు మళ్ళీ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తే వాడుండక అమితాబ్ బచ్చన్ ఉంటాడా ఏంటి? ఆయన ఆ డోర్ ఎందుకు ఓపెన్ చేశాడు? He followed according to the matter he noted on his paper, so he reached there. అయితే ఆ తెల్లబాబుగాడు ఎందుకు అలా చెప్పాడు? Because that is his character. మరి ఇప్పుడు అమూల్ జైన్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అనుకుంటున్నావు? పక్క డోర్ కాలింగ్ బిల్ కొడతాడు. కాదు, చూడు.